మేరకు నకిలీ మద్యం మీద ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అయితే దాని మీద మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేస్తాం. అది పంజాబ్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నకిలీ మద్యం ఏదైతే రాష్ట్రంలో సర్క్యులేషన్ జరుగుతుందో దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయో. ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా కీడు చేయొద్దని మేమందరం కూడా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తామని విపరీతమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళకే చూపించుకుంటూ వదిలేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ విజయోత్సవాలు కూడా చేశారు. దాంట్లో మహిళలకు ఎంత అన్యాయం చేసింది మనకు తెలుసు. ఏదైతే మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారో అది ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మంచి చేయకపోగా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా వీళ్ళు ఆడుకుంటున్నారు అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఈ మధ్యనే 4 నకిలీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏమని వీళ్ళు ఈరోజు హామీ ఇచ్చారు, మంచి మద్యం సరఫరా చేస్తామని ఇప్పుడు సీఎం గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మద్యపాన ప్రియులు కడుపు కొట్టావు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేశారు. మరి ఈ రోజు 4 నకిలీ మద్యం తాగి చనిపోతే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? ఆ కుటీర పరిశ్రమలాగా నెలకొల్పి మద్యాన్ని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ఎవ్రీ 3 or 4 బాటిల్స్ లో ఒక నకిలీ మద్యం కలిసిపోయి ఈ రోజు వాళ్ళకు ఆదాయం తెచ్చిపెడతా ఉంటే ఏ విధంగానూ దాని మీద కార్యాచరణ లేదు. దానికి తోడు పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఆ దొరికిన వాళ్ళంతా వైసీపీ కోవట్లు అంటున్నారు. వైసీపీ కోవట్లకు మీరు బీఫామ్లు ఇచ్చి టికెట్లు ఇచ్చారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా దొరికిన తర్వాత దొరికే వరకు వాళ్ళ ఆదాయాన్ని పంచుకొని దొరికిన తర్వాత పక్కన వాళ్ళ మీద నెట్టేయడం ఎంతవరకు సబబు? మేము ఖచ్చితంగా మా వైసీపీ పార్టీ తరఫున మేమందరం కోరేది ఏమంటే దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలా. ఇది ఎంత లోతుగా ఇదంతా కూడా ప్రజలకు కీడు చేస్తుంది. దీని మీద ఖచ్చితంగా వాళ్ళు కార్యాచరణ తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలా. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్యాచరణ ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము వైసీపీ పార్టీ తరఫున నినదిస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు గమనించాల్సింది, గతంలో ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు ఏ రోజు ఎవరు చనిపోయింది లేదు. ఈ రోజు ప్రైవేటీకరణ జరిగితే ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళినప్పుడు ఆదాయం కోసం చూసుకుంటారు వాళ్ళు, ఏం దాంట్లో క్వాలిటీ కంట్రోల్ ఉండదు. ఇదే విషయాన్ని మేము మెడికల్ కాలేజీలో కూడా అడుగుతున్నాం. ప్రైవేట్ చేస్తే దానికి ఏ దానికైనా కూడా నియంత్రణ ఉండదు, లాభాపేక్ష విధంగానే పనిచేస్తారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలా. ఎలాంటి ప్రభుత్వం మనము నీడలో మనమంతా ఉన్నామన్నది కూడా గమనించి నెక్స్ట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కూడా మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.